ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియులైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఆత్మీయ ఆరాధనలో దేవుని యొక్క వాక్యమునకు స్వాగతమును తెలియజేస్తున్నాను. మీరంతా ప్రభు కృపలో దేవుని వాక్యమును నేర్చుకుంటూ క్షేమంగా ఉన్నారని తలంచుచు మరొక చక్కని ఉన్నతమైన పాఠ్యాంశమును ఈరోజు మీకు సిద్ధం చేశాను. ప్రియులారా, దేవుని నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయని, మనుషుల ఆలోచనలను మించినవిగా ఉంటాయని, మనుషుల మార్గముల కంటే ఆయన మార్గములు ఎంతో ఉన్నతముగా ఉంటాయని గత పాఠాలలో నేను తెలియజేశాను. మరలా అదే అంశంతో మరొక చక్కని ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును దేవుని గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. పరలోకంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు, తన వలన వచ్చిన పరిశుద్ధాత్మ, ఆయన సృష్టించిన దేవదూతలు, భూమి మీద ఆయన కలుగు చేసిన మనుషుల చుట్టూ మనుషులను బ్రతికించుచున్న ప్రకృతి, దేవునికి తిరుగుబాటు చేసిన సాతాను, వాడిని వెంబడించిన దూతలు, ఇలా దేవుని గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలతో మన ఆత్మలను రక్షించుకోవటానికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానము మనకు దొరుకుతుంది. ఆ సంగతుల నుండి దేవుని నిర్ణయాలను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. మన యొక్క బ్రతుకులో మనము తెలుసుకోవలసినటువంటి సంగతులు, మన ఆత్మను రక్షించుకోవటానికి దేవుడు మనకు తెలియజేసిన సంగతులు పాఠ్యాంశముల రూపంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని నిర్ణయాలు మానవుల యొక్క తలంపులకు అందనివి. లోక సంబంధమైన నిర్ణయాలు చాలా దిగువ స్థాయిలో ఉంటాయి. పరలోక సంబంధమైన నిర్ణయాలు చాలా ఎగువ స్థాయిలో ఉంటాయి. భూమి మీద బ్రతుకులో ఏ మనిషి అయితే అత్యున్నతమైన స్థాయిలో కనిపిస్తున్న ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు, ఆయన తలంపులు, ఆయన నిర్ణయాలు తెలుసుకొని తదనుగుణంగా బ్రతుకుతారో వారికే నిత్యజీవం లభ్యమవుతుంది. వారు మాత్రమే ఊర్ధ్వలోకంలో ఉన్న గొప్పదైన జీవితమును నిత్యకాలం పాటు పొందటానికి అవకాశం ఉంది. దిగువ స్థాయిలో ఆలోచించిన వారు దిగువనున్న పాతాళమునకే జారిపోతారు. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన ఆలోచనలు, కేవలము మట్టికి సంబంధించిన ఆలోచనలు, ప్రకృతిపరమైన ఆలోచనలు, ఇంతటితో ఆగిపోయిన ప్రతి మనిషి పాతాళానికి వెళ్ళిపోతాడు. కనుక ఉన్నతమైన దేవుని నిర్ణయాలను గూర్చి దేవుడు వ్రాయించిన గ్రంథములో చక్కని పాఠ్యాంశములను మనం నేర్చుకొని మన బ్రతుకును దేవుని నిర్ణయాలలో, దేవుని ఆలోచనలలో మనము నిర్మించుకోవాలి. ప్రియులారా, భూమి మీద మనుష్యులలో దేవుడు ఒక గొప్ప సంగతిని తెలియజేస్తున్నాడు. మనిషి తర్వాత మనిషి ఈ భూమి మీద ఉద్భవిస్తున్నాడు. మనిషికి మనిషి పుడుతున్నాడు. అలా పుట్టే క్రమంలో కొందరిని మనం జ్యేష్ఠులు అంటున్నాం. మొదటి కుమారుడు, ప్రథమ కుమారుడు అంటున్నాం. ఈ ప్రథమ కుమారుడు జ్యేష్ఠత్వము అనే విషయంలో దేవుని నిర్ణయాలు ఎలా ఉంటాయో ఈరోజు ఈ పాఠ్యాంశంలో దేవుని గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. మనిషి నుండి మరో మనిషి పుడుతున్నప్పుడు, పుట్టిన మనిషి మొదటివాడైనప్పుడు అతనిని జ్యేష్ఠుడు అంటున్నప్పుడు ఈ జ్యేష్ఠత్వమును గూర్చి దేవుడు తెలియజేసిన ఒక అద్భుతమైన పాఠం, జ్యేష్ఠత్వమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప అంశం. భూమి మీద మానవులు ఎంతవరకు ఆలోచిస్తారు, పరలోకంలో ఉన్న దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడు అనే దానిని గూర్చి ఈ సందర్భంలో ఈ పాఠమందు మనం నేర్చుకుందాం. ప్రారంభ కాలంలో మొదటి మనిషి అయిన ఆదాముకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. భూమి మీద మనుషుల యొక్క పుట్టుక జరిగింది అంటే అక్కడ నుండి ప్రారంభమైంది. మొదటి మనిషి అయిన ఆదామునకు ఒక కుమారుడు పుట్టాడు. ప్రథమ కుమారుడు పుట్టాడు, జ్యేష్ఠుడిగా పుట్టాడు. ఆదాము, హవ్వ వీరిద్దరూ ఒక కుమారుణ్ణి
దేవుని దయ వలన సంపాదించుకున్నారు. ఆదాము వలన హవ్వ గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. భూమి మీద మనుషుల యొక్క పుట్టుక, ఒక మనిషి నుండి మరో మనిషి ఉద్భవం అక్కడే మనకు కనిపిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయం ప్రారంభవచనంలో దేవుడు మొదటి స్త్రీ అయిన హవ్వకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా వ్రాయబడింది. యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని హవ్వ చెప్పడం, ఆ కుమారునికి కయీను అని నామకరణం చేయటం మనకు కనిపిస్తుంది. ఆదాము హవ్వలకు జన్మించిన ప్రథమ కుమారుడు కయీను. ఈ కయీను దగ్గరే దేవుడు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు. ప్రపంచ మానవాళికి ఈ భూమి మీద ఎవరైనా సరే మొదటి కుమారునికి ఇచ్చే విలువ, మొదటి కుమారునికి ఇచ్చే ఘనత ఎక్కువగా ఉంటుంది. ప్రథమ కుమారుడు కదా. పుట్టినవారు ఇద్దరైతే అందులో మొదటి వానికి గొప్పతనాన్ని ఇస్తారు, అన్నింటిలో సింహభాగాన్ని ఇస్తారు. పుట్టినవారు 10 మంది అయితే ఆ 10 మందిలో మొదటి వానికి, మొదట పుట్టిన వానికి సింహభాగాన్ని ఇస్తారు, మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఆదాము హవ్వలకు మొదట పుట్టినటువంటి సంతానం కయీను. ఈ కయీను విషయంలో దేవుడు తన నిర్ణయం ఎంత గొప్పగా ఉంటుందో మానవాళికి తెలియచేయు నిమిత్తం తన ఉద్దేశాలను వెల్లడి చేశాడు. ఆదాము హవ్వలకు మొదటి కుమారుడుగా కయీను పుడితే రెండవ కుమారునిగా హేబెలు పుట్టాడు. మొదటి కుమారునిగా కయీను పుడితే రెండవ కుమారునిగా హేబెలు పుట్టాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు అంటే తల్లిదండ్రులిద్దరూ వారి భూ సంబంధమైన జీవితకాలం అంతా కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు? కయీనుకే ఇస్తారు. హేబెలు కంటే కయీనుకే ఇస్తారు. అది సామాన్యమైనటువంటి సూత్రం. లోక సంబంధమైన మనిషి సహజంగా ఆలోచించే ఆలోచన. అన్ని విషయాలలో మొదటి కుమారునికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి, జ్యేష్ఠునికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి, మొదటి సంతానానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అయితే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నాడో ఇప్పుడు మనం దైవ గ్రంథంలో ఆలోచన చేద్దాం. కయీనుకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాడా లేక హేబెలుకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాడా? అసలు ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? దేవుని నిర్ణయాలు భూమి మీద పుట్టినటువంటి పిల్లల విషయంలో, జ్యేష్ఠత్వం విషయంలో, ప్రథమ సంతానం విషయంలో ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అని మనం ఆలోచించినప్పుడు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక్కసారి లేఖనములలోనికి వెళ్ళి మనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్రాయబడిన లేఖనములను మనం ఆలోచన చేస్తే భూమి మీద ఆదాము హవ్వలకు పిల్లలు పుట్టారు, కయీను హేబెలు. పిల్లలు పుట్టగానే ఒక అద్భుతమైనటువంటి సంఘటన దేవుడు రాయిస్తున్నాడు. వెంటనే ఒక విషయాన్ని దేవుడు మనకు వ్రాయిస్తున్నాడు. అంత గొప్ప విషయమా? కయీను హేబెలు పుట్టిన తర్వాత వారు ఎలా ఉన్నారు, వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎవరెవరిని వివాహం చేసుకున్నారు, ఇవన్నీ దేవుడు రాయించటం లేదు. మరి ఏం రాయిస్తున్నాడు? ఆదాము హవ్వ వీరిద్దరికీ మొదటి సంతానముగా కయీను పుట్టాడు, రెండవ సంతానంగా హేబెలు పుట్టాడు. రైట్. అయితే కయీను హేబెలు ఇద్దరూ భూమి మీద అన్నదమ్ములుగా కనిపిస్తున్నప్పుడు, ప్రథముడుగా కయీను కనిపిస్తున్నప్పుడు, ద్వితీయుడుగా హేబెలు కనిపిస్తున్నప్పుడు, నా నిర్ణయాలు ప్రజలకు తెలియాలి, నా నిర్ణయాలు లోకానికి తెలియాలి,
అనే ఉద్దేశంతో దేవుడు వెంటనే ఒక మంచి సందర్భంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దైవ గ్రంథాన్ని నిజంగా ఆలోచనాత్మకమైన దృష్టితో చదువుతున్నప్పుడు దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. వెంటనే ఆయన ఏ సందర్భంలోనికి తీసుకుని వెళ్తున్నాడో తెలుసా? దేవునికి వీరిద్దరూ అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. హేబెలు తన మందలో తొలుచూలు పుట్టిన దానిని యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు, కయ్యనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ప్రయారిటీ లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరికి? ప్రథమ సంతానానికి. దేవుడు ప్రథమ సంతానానికి ప్రాధాన్యతనివ్వలేదు. లోకమందు ప్రథమ సంతానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు ఇవ్వలేదు అంటే దేవునికి ప్రథమ సంతానం అంటే నచ్చదా? ప్రథమ సంతానం అంటే దేవునికి ఇష్టం ఉండదా? దేవుడు కావాలనే ప్రథమ సంతానాన్ని ద్వేషిస్తున్నాడా? కాదు. దేవుడు పరలోకంలో ప్రథమత్వాన్నే, జ్యేష్ఠత్వాన్నే కోరుకుంటాడు. అయితే ఈ ప్రథమత్వం లేక జ్యేష్ఠత్వం ఎలా ఉండాలి? తల్లి గర్భము నుండి మొదట వచ్చేదిగా ఉండకూడదు. తన జీవితంలో దేవుని కొరకు భయభక్తులను చూపించటంలో, దేవుని కొరకు జీవితాన్ని అర్పించటంలో ప్రథమత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నవాడే ప్రథముడు, జ్యేష్ఠుడు అని దేవుడు తెలియచేయాలనే ఉద్దేశ్యం ఆయనకుండి ఆయన నిర్ణయాన్ని ప్రారంభంలోనే వెల్లడి చేశాడు. మొదటి కాలంలోనే ఆయన తన నిర్ణయాన్ని వెల్లడి చేస్తున్నాడు. భూమి మీద అయితే లోక సంబంధమైనటువంటి చట్టాలైతే, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్న మనుష్యులైతే మొదట పుట్టాడు కనుక వీడు జ్యేష్ఠుడు, ఇక దానికి అడ్డు అదుపు లేదు. మొదట పుట్టాడంటే వాడు జ్యేష్ఠుడు అయి తీరాల్సిందే, వాడిని ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే వాడు పెద్ద కుమారుడు, వాడు జ్యేష్ఠుడు, వాడి వయస్సు ఎక్కువ, వాడు ముందుగా తల్లి గర్భంలోనే బయటకు వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లోక సంబంధంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నదానికి ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీయులకు భూమి మీద లోక సంబంధమైన బ్రతుకులో వారు ఏ విధమైన న్యాయాన్యాయాలు పాటించాలనేటువంటి విషయాన్ని గురించి ముందుగా ధర్మశాస్త్రంలో తెలియజేస్తూ ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. అదేంటంటే, ఒక పురుషునికి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు, ప్రేమింపబడిన భార్యకు ద్వేషింపబడిన భార్యకు ఇద్దరికి పిల్లలు ఉన్నప్పుడు, అంటే ఒక పురుషుని ద్వారా ఇద్దరికి కుమారులు కలిగినప్పుడు, ద్వేషింపబడిన దానికి పుట్టినటువంటి కుమారుడు జ్యేష్ఠుడైతే అతడినే జ్యేష్ఠుడిగా ఎంచవలెను అని దేవుడు ఒక న్యాయ విధిని ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రంలో రాయించాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే లోక సంబంధంగా మనుషులలో ఎలాంటి న్యాయం అమలవ్వాలి, పరలోకమందున్న దేవుని దృష్టిలో ఎలాంటి న్యాయం అమలవుతుంది అనేది మనుషులు తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూడండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూస్తే మీకు లోక సంబంధమైనటువంటి బ్రతుకులో దేవుని ధర్మం ఎలా అమలు కావాలో దేవుడు వ్రాయించినటువంటి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ప్రేమింపబడినదొకటియు ద్వేషింపబడినదొకటియు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యముగా ఇచ్చునాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. లోక సంబంధంగా ఆస్తుల పంపకం, స్వాస్యమును తండ్రి తన పిల్లలకు ఎలా ఇవ్వాలి అనే దానిని ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయిస్తూ ఏమంటున్నాడు? ఆయన
జ్యేష్ఠత్వాధికారము, జ్యేష్ఠత్వము, బల ప్రారంభము ఎవరిది? ముందుగా తల్లి గర్భంలో నుండి ఎవరైతే వచ్చారో వారిదే. ఒకవేళ అతని తల్లి అనగా తండ్రి యొక్క భార్య ద్వేషింపబడినది అయినా సరే, ఆ ద్వేషమును బట్టి మొదట పుట్టిన వానిని తండ్రి తృణీకరించకూడదు. అంటే రక్త సంబంధముగా భూమి మీద ఒక జ్యేష్ఠుడు తల్లి గర్భంలో నుండి ముందుగా బయటకు వస్తే అతడు జ్యేష్ఠుడే. ఏ మార్పు ఉండదు. ఆస్తి పంపకంలో, స్వాస్యమును అప్పగించడంలో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే కదా నేటికి కూడా అన్ని దేశాలు తమ తమ చట్టాలలో వారసత్వమును గూర్చి ఇదే సూత్రాన్ని వారు అమలు చేస్తున్నారు, వెంబడిస్తున్నారు. వారి చట్టాలలో, లోక సంబంధమైనటువంటి న్యాయ చట్టాలలో ఇదే సూత్రం వారు రాసుకున్నారు. తల్లి గర్భంలో నుండి బయటకు ముందుగా ఎవరు వస్తే వారిదే వారసత్వము. వారు ప్రథమ కుమారులు, జ్యేష్ఠులు. ఇప్పుడు లోకపరంగా ఉన్న మనుష్యులలో వాడుకలో ఉన్న ఈ సూత్రం ప్రకారం ఆదాము హవ్వల దగ్గరకు మనం వెళితే, ఆదాముకు మొదట పుట్టినటువంటి కుమారుడు కయీను, రెండవ వానిగా పుట్టినవాడు హేబెలు. ఈ లెక్క ప్రకారం మనం ఆలోచన చేస్తే కయీను ప్రథమ సంతానం, హేబెలు ద్వితీయ సంతానం. కయీను జ్యేష్ఠుడు, హేబెలు రెండవ వాడు. అయితే ఇదే లెక్క దేవుని సంస్థానంలో, దేవుని యొక్క సన్నిధిలో అమలు కాలేదు. ఈ లెక్క దేవుని యొక్క సన్నిధిలో అమలు కాలేదు. అక్కడ దేవుడు తన నిర్ణయాన్ని ఎలా వెల్లడి చేస్తున్నాడు చూడండి. అందుకే వెంటనే ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలో వీరు పుట్టుకను గూర్చి వ్రాయించిన తర్వాత 3 నుండి ఏ విషయాన్ని రాయిస్తున్నాడు? కయీను, హేబెలు ఇచ్చినటువంటి అర్పణలు, అవి స్వీకరింపబడిన విధానమును గూర్చి దేవుడు రాయిస్తున్నాడు. ఎందుకంటే మనుష్యులకు తన నిర్ణయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. భూ సంబంధమైనటువంటి మనుషులైతే తల్లి గర్భంలో నుండి మొదట వచ్చిన వారిని జ్యేష్ఠుడు అంటారు. నా నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అని దేవుడు అక్కడ ప్రారంభించాడు. దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను కయీనును అతని యొక్క అర్పణమును లక్ష్య పెట్టలేదు, హేబెలును అతని అర్పణను నేను లక్ష్య పెట్టాను. కయీను ప్రథమ సంతానమైనంత మాత్రాన, తల్లి గర్భంలో నుండి మొదటగా బయటకు వచ్చినంత మాత్రాన, జ్యేష్ఠుడైనంత మాత్రాన అతడు అంగీకరింపబడాలనేటువంటి న్యాయం కానీ, రూల్ కానీ, సిద్ధాంతం కానీ లేదు. ఎవరైనా సరే దేవుని సన్నిధిలో అంగీకరింపబడాలంటే, స్వీకరింపబడాలంటే, జ్యేష్ఠునిగా లెక్కగట్టాలంటే, పరిగణింపబడాలంటే అతడు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చిన వాడై ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునికి భయభక్తులు చూపిన వాడై ఉండాలి. దేవుడు కోరుకున్నవాడై ఉండాలి. ఇది దేవుని నిర్ణయం. ఆయన నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. సుమారు ఈ నిర్ణయాన్ని ఆదికాండము అనేటువంటి పుస్తకంలో దాదాపుగా 5 సార్లు దేవుడు ప్రయోగించాడు. 5 సార్లు దేవుడు ఆయా తరాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేశాడు. మొదటిసారిగా ఆదాము హవ్వల గర్భాన వచ్చినటువంటి కయీను, హేబెలుల్లో మనము దీనిని చూసాం. తరువాతగా దేవుడు ఎక్కడ ప్రయోగించాడు? ఎవరి విషయంలో ప్రయోగించాడు? అవును, దేవుడు ఒక మనుష్యుణ్ణి కోరుకున్నాడు. ఆ మనుష్యుని ద్వారా ఈ భూమండలం మీద ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ మనుష్యుడే అబ్రహాము. ఈ అబ్రహాము గర్భము నుండి వచ్చినటువంటి కుమారుల విషయంలో కూడా దేవుడు తన నిర్ణయాన్ని వెల్లడి చేశాడు, తన నిర్ణయాన్ని అమలు చేశాడు. అబ్రహాముకు మొదట పుట్టినటువంటి సంతానం, బల ప్రారంభం లోక సంబంధంగా అయితే ఎవరు? ఇష్మాయేలు. హాగర్ ద్వారా అబ్రహాముకు జన్మించినటువంటి కుమారుడు మొదట పుట్టినవాడు. అబ్రహాము గర్భము నుండి మొదట భూమి మీదకు వచ్చినవాడు అబ్రహాము యొక్క బల ప్రారంభం. లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఇష్మాయేలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు సారా ద్వారా పుట్టించినటువంటి మరొక కుమారుడు, హాగరు ద్వారా పుట్టించింది దేవుడే.
శారా ద్వారా పుట్టించింది, అనుగ్రహించింది దేవుడే. అబ్రహాము, శారా వీరిద్దరికీ జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు, ఇతడు ఇష్మాయిలు తర్వాత పుట్టాడు. అంటే లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఏమవుతుంది, అబ్రహాముకు ఇస్సాకు రెండవ కుమారుడు అయిపోతాడు, ద్వితీయ కుమారుడు అయిపోతాడు. అయితే ఇప్పుడు దేవుడు నా దృష్టిలో, నా నిర్ణయము చొప్పున, నా ఆలోచన ప్రకారము ఇస్సాకు నీ సంతానం, ఇస్సాకే నీ సంతానం, నో మోర్. ఒక్కడే ఇస్సాకు, ఒక్కడే నీ సంతానం. ఇష్మాయేలు నీ సంతానముగా పరిగణింపబడడు, వెళ్ళగొట్టు అంటున్నాడు. ఇంటి నుండి వెళ్ళగొట్టు. నేను అతడిని ఎలాగో కాపాడాలో నేను అలా కాపాడుతాను. ఇష్మాయేలును నేను బయట వదిలేను, ఇష్మాయేలు నేను చంపేను. ఇష్మాయేలును కూడా ఒక జనాంగంగా నేను ఆశీర్వదిస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కానీ నేను నిన్ను ఆశీర్వదించిన నా మాట ప్రకారము నీకు కుమారుడుగా ఉండవలసినది, నీ బల ప్రారంభం, నీ జ్యేష్ఠత్వమును తీసుకోవలసినది ఎవరు అనగానే ఇస్సాకు. ఇస్సాకు. ఇప్పుడు భూమి మీద మనుషుల యొక్క నిర్ణయం ఇక్కడ చెల్లదు. భూమి మీద మనుషుల యొక్క నిర్ణయం చొప్పున ఒకవేళ అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే అందరూ లోక సంబంధంగా ప్రకృతిపరమైనటువంటి ఆలోచనలతో ఏమని చెబుతారు చెప్పండి? ఇష్మాయేలే అబ్రహాము యొక్క బల ప్రారంభం అని చెప్తారు. కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం. లేఖనాలలో మనం చూడాలి ఆ మాటలు. దైవ గ్రంథములు, ఆది కాండములు వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనుడు కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. దేవుని నిర్ణయం, దేవుని నిర్ణయం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. లోకపరమైన మనుషుల నిర్ణయాలకు దేవుని నిర్ణయం ఎంత అతీతంగా ఉంటుందో ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. అబ్రహాము గర్భమున పుట్టిన బలప్రారంభం అయినటువంటి ఇష్మాయేలు అబ్రహాము యొక్క సంతానం అనబడలేదు. అబ్రహాము గర్భాన పుట్టినటువంటి వాగ్దత్త కుమారుడుగా పిలువబడిన ఇస్సాకు అబ్రహాము సంతానముగా పరిగణింపబడ్డాడు. దేవుని ఆలోచన ఉంది ఇందులో, దేవుని నిర్ణయం ఉంది ఇందులో, దేవుని నిర్ణయం ఉంది ఇందులో. ఎవరైతే తన సన్నిధిలో అంగీకరింపబడతారో వారే దేవుని దృష్టిలో జ్యేష్ఠులు. ఎవరైతే ఆయన సన్నిధిలో తృణీకరింపబడతారో వారు జ్యేష్ఠులుగా పుట్టినా జ్యేష్ఠులు కాదు. తల్లి గర్భము నుండి ప్రథమముగా వచ్చినా వారు జ్యేష్ఠులు కాదు. దీనికి ఉదాహరణ ఆది తల్లి అయినటువంటి హవ్వ గర్భములో నుండి వచ్చినటువంటి కయీను, ఇశ్రాయేలీలకు జనకుడైనటువంటి అబ్రహాము గర్భము నుండి వచ్చినటువంటి ఇష్మాయేలు. రెండు ఉదాహరణలు అయినాయి. ఆది కాండంలో మరిన్ని ఉదాహరణలు ఉన్నాయి, చూద్దాం. మరో ఉదాహరణ ఎవరిలో దేవుడు నెరవేర్చుతున్నాడంటే, తన నిర్ణయాన్ని ఎవరిలో దేవుడు చూపిస్తున్నాడంటే ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి తన పిల్లలలో. ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి పిల్లలలో, ఇస్సాకుకు జన్మించినటువంటి కవలలు 2 పిల్లలు. ఈ పిల్లలలో ముందుగా ఒకడు బయటకు వచ్చాడు, ఎర్రనివాడు ముందుగా బయటకు వచ్చాడు. అతని పేరు ఏసావు లేక ఎదోము. ఆ తరువాత అతని మడిమ పట్టుకొని మరొకడు బయటకు వచ్చాడు. అతని పేరు యాకోబు, ఇశ్రాయేలు. దేవుని యొక్క పిల్లలందరికీ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జనాంగమునకు ప్రారంభం ఎవరు, జనకుడు ఎవరు అనగానే దేవుడు ఈ ఇద్దరిలో వెనక వచ్చినటువంటి యాకోబును ఎన్నుకున్నాడు. ముందుగా రెబ్కా గర్భంలో నుండి వచ్చినటువంటి ఏసావును దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకు ఎన్నుకోలేదు? ఏసావు దేవుని సన్నిధిలో తృణీకరింపబడ్డాడు. మరి
రెబ్కా గర్భంలో నుండి ముందుగా వచ్చాడు కదా. ఇస్సాకు యొక్క బల ప్రారంభం అయితే యాసావు అనబడాలి కదా. జ్యేష్ఠుడైతే యాసావు పరిగణింపబడాలి కదా. లేదు, దేవుని నిర్ణయం, మహాదేవుని నిర్ణయం. ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. మీ బ్రతుకులలో దేవుడు మీ ఆత్మలను రక్షించుకొనుటకు ఈ మాటలన్నింటినీ చరిత్రలో మన కొరకు ఎందుకు వ్రాయించాడో మీరు తెలుసుకోవాలి. మీరు జ్యేష్ఠులుగా ఉంటే తప్ప దేవుని ఉన్నతమైనటువంటి సన్నిధిలో కనిపించటానికి వీలు లేదు. మీరు జ్యేష్ఠులుగా ఉండాలి. జ్యేష్ఠత్వం అనేది దేవుని యొక్క సన్నిధిలో ఎలా తీసుకోబడుతుంది, ఎలా పరిగణింపబడుతుంది? తల్లి గర్భంలో నుండి బయటకు ముందుగా వస్తే కాదు, దేవుని వలన అంగీకరింపబడితే. మీరు తల్లి గర్భంలో నుండి ముందుగా వచ్చినంత మాత్రాన మీకు జ్యేష్ఠత్వము దక్కదు. ఎన్నిసార్లు నిరూపింపబడిందో చూడండి, ఎన్నిసార్లు నిరూపింపబడిందో చూడండి. లోకానికైతే తల్లి గర్భంలో నుండి ముందుగా బయటకు రావాలి, కవలలైతే ముందుగా బయటకు రావాలి. ఒక్కడే పుడితే తల్లి గర్భంలో నుండి ఇంకా ఎవరు పుట్టక ముందే బయటకు రావాలి. చూసారా? కానీ దేవుని దృష్టిలో అయితే ఎవరు దేవుని చేత అంగీకరింపబడతారో వారే జ్యేష్ఠులు. ఎవరు దైవత్వమును నేర్చుకొని దైవత్వమును భూమి మీద చూపిస్తారో వారే జ్యేష్ఠులు. కయీను హేబెలు విషయంలో నిరూపింపబడింది, ఇష్మాయేలు ఇస్సాకు విషయంలో నిరూపింపబడింది, ఏసావు యాకోబు విషయంలో నిరూపింపబడింది. చూద్దాం, లేఖనాలలో ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుండి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడేరు గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. తన నిర్ణయాన్ని ముందుగా తెలియజేస్తున్నాడు దేవుడు. తల్లి గర్భంలో ఉండగానే తెలియజేస్తున్నాడు దేవుడు, ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది. నీ గర్భంలో నుండి ముందుగా ఒకడు బయటకు వచ్చినా వాడు తన జ్యేష్ఠత్వమును కోల్పోతాడు, వాడు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకుంటాడు. చూసారా? అయితే వెనక వచ్చిన వాడు చాలా గొప్పవాడు, నా సన్నిధిలో నిలబడేవాడు, నా చేత అంగీకరింపబడేవాడు. అతడు వెనక వచ్చినా, అతడు 2వ వాడిగా నీ గర్భంలో నుండి బయటకు వచ్చినా అతడే అంగీకరింపబడినవాడు. అతని నుండే నా యొక్క జనాంగం అంతా వస్తుంది. 2 జనపదములు నీ గర్భంలో ఉన్నా కానీ వెనక వచ్చినటువంటి వాని ద్వారా నేను కోరుకున్నటువంటి ఇశ్రాయేలీయులు లోకంలో కనిపిస్తారు అని దేవుడు ముందుగా రెబ్కాకు తెలియజేశాడు. అంటే ఇస్సాకు యొక్క కుమారుడైనటువంటి ఏసావు యాకోబుల విషయంలో భూమి మీద ఉన్నటువంటి మనుషుల ఆలోచన కంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మరొకసారి నిరూపింపబడింది. మరలా మరో తరం గడిచేసరికి యాకోబు గర్భం నుండి వచ్చినటువంటి 12 మంది, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 మంది కనిపిస్తున్నారు కదా. ఈ 12 మందిలో, యాకోబు గర్భము నుండి వచ్చినటువంటి 12 మందిలో ప్రథముడెవరు? రూబేను. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి? రూబేనుని ఎన్నుకోవాలి. లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, మనుష్య జ్ఞానమును బట్టి ఆలోచిస్తే రూబేనుని ఎన్నుకోవాలి. రూబేను ఎలా బ్రతికినా, రూబేను దేవుని సన్నిధిలో అంగీకరింపబడకపోయినా ప్రథముడు గనుక, బల ప్రారంభం గనుక, యాకోబు గర్భంలో నుండి మొదట వచ్చాడు గనుక రూబేనుని ఎన్నుకోవాలి. కానీ దేవుడు రూబేనుని అంగీకరించలేదు. పోనీ 2వ వాడైనటువంటి షిమ్యోనుని అంగీకరించాడా? అంగీకరించలేదు. లేవీని అంగీకరించాడా? అంగీకరించలేదు. యోదాను అంగీకరించాడు. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటాడో వారిని కోరుకుంటాడు, ఎవరిని తృణీకరిస్తాడో వారిని తృణీకరిస్తాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, దేవుడు ఎవరిని తృణీకరిస్తాడో అనే విషయం
ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. భూమి మీద మన బ్రతుకును ఎలా గడుపుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, అందుకే దేవుని చేత అంగీకరింపబడే బ్రతుకును కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని చేత అంగీకరింపబడే బ్రతుకు. ఈ పాఠాన్ని దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడు? ఆదాము దగ్గర నుండి అనేక ఉదాహరణల ద్వారా తన నిర్ణయాన్ని మనుషులకు ఎందుకు తెలియజేస్తున్నాడు? మీరు మీ బ్రతుకులలో దేవుని చేత అంగీకరింపబడేవారుగా మీరు ఉండాలి. తల్లి గర్భంలో నుండి ముందుగా మనం బయటకు వచ్చామా, తల్లి గర్భంలో నుండి వెనక మనం బయటకు వచ్చామా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిని బట్టి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడు. మరి దేనిని బట్టి ఆయన జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో ఎందరైతే అంగీకరింపబడే బ్రతుకును కలిగి ఉన్నారో వారే జ్యేష్ఠులు. వారే జ్యేష్ఠులు. హేబెలు అంగీకరింపబడే బ్రతుకు. ఇస్సాకు దేవుని వలన అంగీకరింపబడే బ్రతుకు. యాకోబు దేవుని వలన అంగీకరింపబడే బ్రతుకు. యూదా దేవుని వలన అంగీకరింపబడే బ్రతుకు. కనుక యూదా గోత్రమును దేవుడు ఎన్నుకున్నాడు. తన కుమారుడైన క్రీస్తు భూమి మీదకి ఎవరి గర్భాన రావాలి అనగానే యూదా గర్భాన రావాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు లేఖన భాగాలలో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం నుండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నేళ్లవలే చంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రం చేసేతివి. అతడు నా మంచం మీదకెక్కెను. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమ, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల్ని నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును. యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తున్నప్పుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో, ఆ క్రమము ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. తన బల ప్రారంభమైన జ్యేష్ఠుడైన రూబేనును అతడు ఎన్నుకోలేదు. షిమియోను, లేవీలను కూడా అతడు ఎన్నుకోలేదు. తరువాత యోధాను అతడు ఎన్నుకుంటున్నాడు. ఎందువలన ఇదంతా జరిగింది? లోక సంబంధమైన మనుషుల ఆలోచన చెప్పునైతే ఇది నెరవేరడం అసాధ్యం. అయితే పరలోకమందున దేవుని ఆలోచన, దేవుని నిర్ణయం ఎలా ఉంటాయి? ఆయన నిర్ణయాలు, ఆయన నిర్ణయాలు మనుషుల తలంపులకు అందవండి, మనుషుల ఆలోచనలకు అందవండి. అంత ఔన్నత్యంతో అవి ఉంటాయి. అంత గొప్ప నిర్ణయాన్ని దేవుడు తీసుకుంటాడు. కనుక యాకోబు గర్భము నుండి వచ్చినటువంటి కుమారుల విషయంలో కూడా ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నా నిర్ణయాన్ని బట్టి యోధా మాత్రమే జ్యేష్ఠుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాలన్నిటినీ దేవుడు మనుషులకు జ్ఞానమును నేర్పించేటట్టుగా జరిగిస్తున్నాడో చెప్పమంటారా? ఆయన నిర్ణయంలో జ్యేష్ఠత్వం అనేది ఆయన చేత అంగీకరింపబడితే గాని దక్కదనే విషయం మనుషులు అర్థం చేసుకోవాలండి. ఏదో నేను మొదట పుట్టేశాను, ఏదో నేను ఫలానా గోత్రంలో పుట్టేశాను, ఏదో నేను భూమి మీద కొంత కలిగిన వాడను, వీటన్నిటి చేత దేవుడు నన్ను స్వీకరిస్తాడా అంటే స్వీకరించడండి. మరి దేవుడు ఏ విధంగా మనలను కోరుకుంటాడు? మనము ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన చేత ముందు అంగీకరింపబడాలి. ఆయన చేత ముందు మనం అంగీకరింపబడాలి.
నా కుమారుడా నిన్ను నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు మనతో చెబితే మనం జ్యేష్ఠులం. మనం జ్యేష్ఠులం. ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎప్పుడు పుట్టినా ఇబ్బంది లేదు. కానీ కానీ మీరు నిజంగా దేవుని దృష్టిలో అంగీకరింపబడితే మీరు జ్యేష్ఠులు. మీరు జ్యేష్ఠులు అయిపోతారు. మీరు పురుషులా, మీరు స్త్రీలా, మీరు నపుంసకులా, మీరు అంగహీనులా, మీరు లోకమందు దాసులా, ఎలా పుట్టినా ఎలా బ్రతికినా దేవుని చేత అంగీకరింపబడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ పాఠం తెలియక చాలామంది పొరపాటు పడిపోతున్నారు. చాలామంది పొరపాటు పడిపోతున్నారు. లోకమందు దేనినో 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 పనికిరాని దానిని కోరుకుంటున్నారు. దేవుని చేత తృణీకరింపబడి పాతాళానికి జారిపోతున్నారు. ఓ ప్రపంచ మనుష్యులారా, దేవుని చేత అంగీకరింపబడటం ముఖ్యమే తప్ప మిగిలినవన్నీ పనికిమాలినవి, మిగిలినవన్నీ వ్యర్థమైనవి. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరు ఆలోచించకండి. ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఆలోచిస్తే ప్రకృతి నుండి మరలా పాతాళానికి దిగిపోతారు, నరకాగ్నికి జారిపోతారు. పైనున్న వాని ఆలోచనలతో మీరు ఆలోచన చేయండి. ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు, ఉన్నతమైన నిర్ణయాలను కలిగిన వాడు. ఆయన దృష్టిలోనికి వెళ్ళి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత గొప్పదైన ఆలోచనతో మన ఎడల ఆయన సంకల్పమును రచించాడో మీకు అర్థమవుతుంది. చాలా గొప్ప ఆలోచన. నీవెలా పుట్టినా సరే నా చేత నీవు అంగీకరింపబడితే నీవే ప్రథముడవు, నీవే నా బల ప్రారంభం, నీవే జ్యేష్ఠుడు అంటున్నాడు దేవుడు. నీవు స్త్రీవా అయినా పర్వాలేదు, నీవు నపుంసకునివా అయినా పర్వాలేదు, నీవు లోకమందు ఎన్నిక కానివాడివా అయినా పర్వాలేదు, నిన్నే నేను ఎన్నుకున్నానంటాడు దేవుడు. నిన్నే నేను ఎన్నుకున్నాను, నీవే జ్యేష్ఠుడవు. లోకమైతే మనల్ని అంగీకరించదు. నీవెలా జ్యేష్ఠుడు అవుతావయ్యా, నీకు ఎలా వారసత్వం వస్తుందయ్యా అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తుంది. కానీ దేవుడైతే మనలను కోరుకుంటున్నాడు, మనలను కోరుకుంటున్నాడు. హేబెలు ఆయన దృష్టిలో జ్యేష్ఠుడయ్యాడు, ఇస్సాకు ఆయన దృష్టిలో జ్యేష్ఠుడయ్యాడు, యాకోబు ఆయన దృష్టిలో జ్యేష్ఠుడయ్యాడు, యోధా ఆయన దృష్టిలో జ్యేష్ఠుడయ్యాడు. మరొక చక్కని ఉదాహరణ ఉంది అదే ఆదికాండంలో. యోసేపుకు పుట్టినటువంటి కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. యోసేపుకు పుట్టినటువంటి పిల్లలలో మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. యోసేపు యొక్క బల ప్రారంభం ఇప్పుడు ఎవరన్నమాట? మనష్షే కావాలి. కానీ ఎఫ్రాయిము దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. మనష్షే కూడా ఆశీర్వదింపబడతాడు, మనష్షే కూడా ఒక జనాంగంగా ఆశీర్వదింపబడతాడు. కానీ వీరిద్దరిలో మరలా దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. వీరిద్దరిలో గొప్పవారెవరు? వీరిద్దరిలో నా చేత ముందుగా అంగీకరింపబడిన వారెవరు? అసలు జ్యేష్ఠుడనగా ఎవరు? మనష్షే, ఎఫ్రాయిములలో ఇద్దరిలో నేను ఎవరిని జ్యేష్ఠుడిగా చూస్తాను? లోకం అయితే ఎలా చూస్తుంది? అసలు లోకం వరకు ఎందుకండి, కన్న తండ్రి అయినటువంటి యోసేపు కూడా ఎలా చూస్తున్నాడు తెలుసా? మనష్షే పెద్దవాడు గనక యాకోబు వీరిని ఆశీర్వదించడానికి సిద్ధమైనప్పుడు మనష్షేను ముందుగా ఆశీర్వదించాలి, తర్వాత ఎఫ్రాయిమును ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. లోక సంబంధి గనక, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు గనక. కానీ దేవుని నిర్ణయం అంటూ ఒకటి ఉంది కదా, ఆ నిర్ణయాన్ని ఒక్కసారి చూడండి. ఆదికాండం 48వ అధ్యాయము 13 నుండి. ఆదికాండం 48వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను,
ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. వాట్ ఏ వండర్ఫుల్ జడ్జ్మెంట్ మేడ్ బై గాడ్. పరలోకమందున్న దేవుని చేత ఎంత న్యాయమైన తీర్పు భూమి మీద అమలయ్యిందో మరొక్కసారి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కయీను హేబెలు విషయంలో నిజంగా దేవుని ఆలోచన తెలుసుకోవటానికి ఆయన గ్రంథమును తెరచి మీరు చదువుతున్నప్పుడు, ఆయన నిర్ణయాలు మీకు వెల్లడి అవుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలగాలి, ఎంతో ఆశ్చర్యం కలగాలి. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. లోక సంబంధమైన బ్రతుకులో మనం ఉన్నప్పుడు, దేవుడు తన ఆలోచనల్లోనికి మనలను తీసుకుని వెళుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. పరలోకమందున్న దేవుడు ఈ విధంగా ఆలోచిస్తాడు, ఈ విధంగా ఆలోచిస్తాడు. నిన్ను నేను కోరుకుంటే నీవే జ్యేష్ఠుడవు, నిన్ను నేను తృణీకరిస్తే నీవు భూమి మీద తల్లి గర్భము నుండి మొదట వచ్చిన వాడవైనా, లోకము చేత నీవు జ్యేష్ఠుడవని పిలిపింపబడినా నీవు తృణీకరింపబడిన వాడవు. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని నిర్ణయం. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర మీరు ఏం కోరుకుంటారు? దేవుని దగ్గర మీరు ఏం కోరుకుంటారు? దేవుని సన్నిధిలో మీరు ఏం కోరుకుంటారు? తండ్రి నీ చేత నేను అంగీకరింపబడాలి అని కోరుకోవాలి, అంతే తప్ప లోకమందు ప్రకృతి సంబంధమైన దేనిని మీరు కోరుకున్నా కానీ మీరు తృణీకరింపబడతారు, మీరు తృణీకరింపబడతారు. తండ్రి చేత అంగీకరింపబడితే అంతకంటే ఆశీర్వాదం మరి ఏదైనా ఉందా? తండ్రి చేత మనము ఎన్నుకోబడితే అంతకంటే కోరుకోదగినది ప్రపంచంలోనే ఏదైనా ఉందా? ప్రపంచమంతా ఒకవైపుకు వెళ్ళిపోయినా, ఒంటరిగా మనం మరోవైపున నిలువబడిన దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో నేను నిన్ను కోరుకున్నాను బిడ్డ అని మనతో చెబితే, అంతకు మించిన ఐశ్వర్యం, అంతకు మించిన బలం, అంతకు మించిన అధికారం ఇంకేముంది చెప్పండి? కానీ దుష్టుడైన వాడు మనుషులను ఆవహించి లోక సంబంధమైన వాటిని మనుషుల కంటికి చూపించి దీనిని కోరుకో, దీనిని కోరుకో, దీనిని కోరుకో అని చూపిస్తున్నాడు, చెబుతున్నాడు, నేర్పిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. వాడి ఉచ్చులో పడకండి, వాడి ఉచ్చులో పడకండి, వాడి బందీలుగా మారకండి, వాడి చెరలోనికి వెళ్ళిపోకండి. దేవుని ఆకర్షణలోనికి రండి, దేవుని మాటలలోనికి రండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, దేవుని నిర్ణయాలను తెలుసుకోండి. ప్రారంభం నుంచి ఆయన ఎలా తారుమారు చేస్తున్నాడో చూడండి, మనుషుల ఆలోచనలను ఆయన ఏ విధంగా తారుమారు చేసేస్తున్నాడో చూడండి. దేవుడు కోరుకున్నవాడే జ్యేష్ఠుడు, దేవుడు ఎంచిన వాడే గొప్పవాడు. అంతకు మించిన దానిని దేవుని దగ్గర మనం చెప్పకూడదు. నిజంగా దేవుని చేత ఎన్నుకోబడాలి అనే ఆలోచన మీకుందా? దేవుని చేత అంగీకరింపబడాలనే ఆశ మీకుందా? అయితే ఈ క్షణమందే దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. లోకమందు ఏది నాకొద్దు తండ్రి, నీవు నాకు కావాలి తండ్రి. లోకమందు దేనిని నేను ఆశించను తండ్రి, నిన్ను నేను కోరుకుంటున్నాను తండ్రి. నీ చేత అంగీకరింపబడటానికి నీ ముందు నేను సాష్టాంగపడుతున్నాను తండ్రి. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ వివేకముతో నిన్ను నేను సేవించాలి తండ్రి అని పూర్తిగా దేవుని దగ్గర మీరు లోబడితే అప్పుడు దేవుడు మిమ్మను అంగీకరిస్తాడు. మీ పూర్ణమైన మనస్సుతో, ఎటువంటి అరమరిక లేకుండా మీ పూర్ణమైన మనస్సుతో దేవునికి మీరు లోబడితే దేవుడు మిమ్మల్ని కోరుకుంటాడు. దేవుడు మిమ్మల్ని కోరుకుంటే ప్రపంచంలో ఏది మీకొద్దు. దేవుడు మనలను కోరుకున్నప్పుడు ప్రపంచంలో ఏది మనకు అక్కరకు రాదు, అవసరం లేదు. ప్రియులారా, ఎందుకు దేవుని చేత మనం కోరుకోబడాలి? ఎందుకు దేవుని దృష్టిలో మనము ఎన్నిక చేయబడాలి? దేవుడు అద్వితీయుడు, మనలను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాడు. నేను భూమి మీద తల్లి గర్భంలో నుండి ప్రథమముగా వచ్చిన పనికి మాలిన వాడిగా మారిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? లేదు లేదు. దేవుడు భూమి మీద మీరు కనిష్ఠులైనా, భూమి మీద మీరు ఎన్నిక చేయబడకపోయినా, ఆత్మ విషయంలో, దేవుని జ్ఞానము విషయంలో, దైవ గ్రంథమును బట్టి, దేవుని వాక్యమును బట్టి మీరు జ్యేష్ఠులు కావాలని కోరుకుంటున్నాడు. మీరు అధికులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కూడా అత్యున్నతుడు కనుక.
దేవుడు కూడా అత్యున్నతుడు కనుక. కొంతమంది అనుకోవచ్చు, నేను భూమి మీద పనికిరాని వాడిని, దేవుని కూడా పనికి రాకుండా పోతానని కొంతమంది అనుకోవచ్చు. మరికొంతమంది అనుకోవచ్చు, భూమి మీద నేను చాలా గొప్పవాడిని, నేను దేవునికి పనికి రాకుండా పోయినా పెద్దగా ఇబ్బంది లేదు కదా అనుకోవచ్చు. లేదు లేదు, మీరు భూమి మీద ఎలాంటి వారైనా సరే, మీరు భూమి మీద ఎలాంటి వారైనా సరే, అధికులైనా అధములైనా ఎలాంటి వారైనా సరే, దేవుని దగ్గర మాత్రం అధికులు కావాలి. హేబెలు భూమి మీద చిన్నవాడే కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు. ఇస్సాకు భూమి మీద చిన్నవాడే కానీ దేవుని దృష్టిలో పెద్దవాడు, గొప్పవాడు, అంగీకరింపబడినవాడు. యాకోబు భూమి మీద చిన్నవాడే, భూమి మీద విడిచిపెట్టబడిన వాడే, తృణీకరింపబడిన వాడే, కానీ దేవుని దృష్టిలో అంగీకరింపబడినవాడు, ఎన్నిక చేయబడినవాడు. యోధా తన సహోదరులు తర్వాత పుట్టినవాడు కానీ దేవుని చేత అంగీకరింపబడినవాడు. ఎఫ్రాయిము తన అన్న కంటే వెనక ఉన్నవాడు కానీ దేవుని చేత అంగీకరింపబడినవాడు, కోరుకోబడినవాడు. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? అంగీకరింపబడాలి, కోరుకోబడాలి. మనము దేవుని దృష్టిలో జ్యేష్ఠులము కావాలి. ఎందుకంటే పరలోకమందున తండ్రి ఎవరు? ఆయన జ్యేష్ఠుడు, ఆయన అద్వితీయుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, మనకు రక్షణ అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఎవరు? అద్వితీయ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రథముడు. మనలను దేవునిలో నడిపించుచున్న పరిశుద్ధాత్మ ఎవరు? అద్వితీయ కుమారుడు. చాలామందికి ఒకవేళ సందేహం ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు రెండవ కుమారుడు కదా అని. ఎప్పుడు పుట్టాము అన్నది కాదు, మరలా చెబుతున్నాడు దేవుడు, ఎప్పుడు పుట్టావు అన్నది నాకెందుకు? హేబెలు ఎప్పుడు పుట్టాడు నాకు అవసరమా? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు నాకు అవసరమా? యాకోబు ఎప్పుడు పుట్టాడు నాకు అవసరమా? యోధా ఎప్పుడు పుట్టాడు నాకు అవసరమా? ఎఫ్రాయిం ఎప్పుడు పుట్టాడు నాకు అవసరమా? నీవు దేవుని చేత అంగీకరింపబడుతున్నావా లేదా? అందుకే పరలోకమందు తండ్రి అయిన దేవుడు కానీ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కానీ, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్ముడు కానీ అందరూ అద్వితీయులే, అందరూ అద్వితీయులే. ఎప్పుడు పుట్టారు అన్నది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మొదట పుట్టారు గనక ఆయన అద్వితీయుడా, లేక అద్వితీయతను ఆయన సంపాదించుకొని ఆ ప్రథమత్వంలో ఆయన నిలబడ్డారు గనక అద్వితీయులా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన అద్వితీయుడు, ఆయన గొప్పవాడు. చూద్దాం, లేఖన భాగాలలో కొన్ని అమూల్యమైనటువంటి మాటలను దైవత్వమును గూర్చి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, మనము ఏ ప్రథమత్వంలో ఉండాలో, మనం ఏ జ్యేష్ఠత్వంలో ఉండాలో మనకు అర్థమవుతుంది. ముందుగా తండ్రి అయిన దేవుని గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చి వ్రాయబడినటువంటి చక్కని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన ఒక చక్కని మాట, తండ్రిని గూర్చి పలుకబడిన చక్కని మాట. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ద్వితీయుడు కాదు, దైవత్వంలో ద్వితీయుడు కాదు, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఈ ప్రపంచానికి అద్వితీయ దేవుడు తెలియదు, అద్వితీయ దేవుడు తెలియదు. నిజంగా అద్వితీయ దేవుడిని తెలుసుకుంటే అద్వితీయుడిగా మనము కూడా మారాలని మనకు ఆకాంక్ష కలుగుతుంది. అప్పుడు ఆయన చేత మనం అంగీకరింపబడతాం. నీవు నమ్మిన దేవుడు అద్వితీయుడైతే నీవు కూడా అద్వితీయ కుమారుడి జాబితాలోనికి వెళ్ళిపోవాలి, అద్వితీయతలోనికి వెళ్ళిపోవాలి, అనగా జ్యేష్ఠత్వంలోనికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా మీకు బాగా? హేబెలు వెళ్ళిపోయాడు, అలాగే రెండవ అడుగు పుట్టాడు, హేబెలు వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించాలి మీరు. యాకోబు వెళ్ళిపోయాడు, యోధా వెళ్ళిపోయాడు, ఎఫ్రాయిం వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఉదాహరణలు, ఇవన్నీ మనకు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. దేవుడు అద్వితీయుడు, మీరు కూడా అద్వితీయత జాబితాలోనికి వెళ్ళాలి. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారికి ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఒక మంచి విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు అద్వితీయుడు అనేటువంటి విషయం అక్కడ ప్రస్తావించబడింది. చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు,
నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బావుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగు తెగింపలేదు. ఒక చక్కని సందర్భంలో యేసుక్రీస్తు ఒక శాస్త్రితో జరిగిస్తున్నటువంటి సంభాషణలో ఏమంటున్నారు చూసారా? ఆయన పలికిన మాటలు చూసారా? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆయన తప్ప మరొకడు లేడు. ఆయన వంటి వారు మరొకరు లేరు. ఆయన అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు. పరలోకమందున్న తండ్రి అద్వితీయుడు కనుక పరలోకమందున్న తండ్రి వలె ఆలోచన కలిగి ఆయన చేత అంగీకరింపబడి భూమి మీద జ్యేష్ఠుల జాబితాలోనికి ఎవరైతే వెళతారో వారే నిత్యజీవానికి అంగీకరింపబడతారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూసారా? ఆ శాస్త్రిని గూర్చి, అతడు ఇచ్చిన ప్రత్యుత్తరమును గూర్చి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీవు నిత్యజీవానికి చాలా దగ్గరగా ఉన్నావు. నీవు నిత్యజీవానికి చాలా దగ్గరగా ఉన్నావు, సమీపముగా ఉన్నావు. అంటే నీకు ఏం తెలుసు? దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రధానమైనది తెలుసు. దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రధానమైనది నీకు తెలుసు. మన దేవుడు అద్వితీయ దేవుడు. అలాగే రెండవది, మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. మన వలె మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. తండ్రి తన కుమారులను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అందరూ కూడా జ్యేష్ఠత్వంలోనికి వచ్చేయాలి, జ్యేష్ఠులుగా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు, ఆయన జ్యేష్ఠుడు, ఆయన జ్యేష్ఠుడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటలు చూద్దాం. యేసుక్రీస్తు కూడా జ్యేష్ఠుడేనా? తండ్రి అయిన దేవుడు జ్యేష్ఠుడు, అద్వితీయుడు వ్రాయబడింది. నిజంగా చాలా గొప్ప మాట. అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ప్రయోగింపబడిన మాట ఏంటి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడైనను తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి అద్వితీయుడు, ఆయన కుమారుడైన యేసు కూడా అద్వితీయుడు, ఆయన కుమారుడైన ఆత్మ కూడా అద్వితీయుడు. రిమెంబర్ దిస్ పాయింట్, నెవర్ ఫర్గెట్. నీవు నిజంగా పరలోక రాజ్యానికి చేరువు కావాలంటే నీవు కూడా అద్వితీయుడు కావాలి, నీవు కూడా జ్యేష్ఠుడు కావాలి. కనిష్ఠుడు అయితే పాతాళానికి జారిపోతావు. పనికిరాని వాడవైతే, దేవుని చేత తృణీకరింపబడిన వాడవైతే నిత్య నరకాగ్నికి నీవు జారిపోతావు. అయితే తండ్రి అయిన దేవుడు అద్వితీయుడని నీకు అర్థమైన తర్వాత, ఆయన రొమ్మునున్న ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు అని నీకు అర్థమైన తర్వాత, నీవు కూడా ఆయన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అంగీకరింపబడి అద్వితీయుల జాబితాలోనికి వెళ్ళాలి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసును గూర్చి వ్రాయబడినటువంటి చక్కని మాట మనకు కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసును దేవుడు అనుగ్రహించటంలో ఉన్న ప్రధానమైన రహస్యం ఏంటి? ఈయన నా అద్వితీయ కుమారుడు, ఈయన నా అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడిని ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఏంటి? నేను కూడా అద్వితీయ కుమారుని వలె జీవించాలి అని తమ బ్రతుకులను దేవుని కొరకు అర్పించుకునేవారు అని అర్థం. ఆయన నామమును ఎందరైతే అంగీకరిస్తారో, అద్వితీయ కుమారుని నామమందు ఎందరైతే నిత్యజీవం పొందటానికి ముందుకొస్తారో వారందరూ కూడా అంగీకరింపబడటానికి దేవుడు తన కుమారుని భూమి మీదకి అనుగ్రహించెను. దేవుని కుమారుడైన యేసు అద్వితీయ కుమారుడు,
అద్వితీయ కుమారుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు మనలను ప్రేమించాడు గనక తన అద్వితీయతను తెలియజేశాడు. తన కుమారుని అద్వితీయతను అనుగ్రహించాడు. ఇందును బట్టి దేవుడు మనలను ప్రేమించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా పుట్టినా, మనం ఎవరిలో పుట్టినా, మనం ఎక్కడ పుట్టినా, మనము ఎప్పుడు పుట్టినా దేవుడు మనలను జ్యేష్ఠునిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను జ్యేష్ఠునిగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు కనుక మీరు కూడా అద్వితీయ కుమారుడుగా, యేసును పోలిన వారుగా, యేసు రూపంలో ఆయన కనిపించాలి. తండ్రి అయిన దేవునికి మీరంతా జ్యేష్ఠులుగా కనిపించాలి, అద్వితీయులుగా కనిపించాలి. దీనిని బట్టే దేవుడు తన కుమారుని లోకమునకు అనుగ్రహించెను. నిజంగా దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, అద్వితీయ దేవుణ్ణి మీరు తెలుసుకున్నారా? అద్వితీయ కుమారుని మీరు తెలుసుకున్నారా? అద్వితీయ పరిశుద్ధాత్మను మీరు తెలుసుకున్నారా? తెలుసుకుంటేనే మీకు నిత్య జీవం. యేసు చేస్తున్న ప్రార్థన చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఆ ప్రార్థనలో యేసు ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు, ఎరుగుటయే నిత్య జీవము. ఎందరో తెలుసుకుంటున్నారు? అద్వితీయ సత్యదేవునిగా దేవుని ఎందరో తెలుసుకుంటున్నారు? అద్వితీయ కుమారునిగా యేసుని ఎందరో తెలుసుకుంటున్నారు? అద్వితీయ కుమారునిగా పరిశుద్ధాత్మను ఎందరూ గ్రహిస్తున్నారు, వారిలోనికి ఆహ్వానిస్తున్నారు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అద్వితీయుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగతులని బోధిస్తాడు, దేవుని వాక్యంలో మనల్ని నడిపిస్తాడు, యేసు చెప్పిన సంగతుల్లోనే మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 14-15 వచనాలను చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. యేసు పరిశుద్ధాత్మను గూర్చి అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 14-15 వచనాలను చూడండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. యేసును మహిమపరచుటకే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు. అద్వితీయ కుమారుని గూర్చి తెలియచెప్పుటకే అద్వితీయ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, అనగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. తండ్రివన్నీయు నావి, నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను, అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు దైవత్వములో ఒక్కటిగా ఉన్నారు, జ్యేష్ఠులుగా ఉన్నారు, అద్వితీయులుగా ఉన్నారు. అద్వితీయులుగా ఉన్నారు. ఆరంభం లేనివాడు తండ్రి. సృష్టిలో ప్రారంభంలో పుట్టినవాడు యేసుక్రీస్తు, తరువాత పుట్టినవాడు పరిశుద్ధాత్ముడు. కానీ అద్వితీయతలో చూస్తే, జ్యేష్ఠత్వంలో చూస్తే ముగ్గురు జ్యేష్ఠులే. మరి నీవు నేను జ్యేష్ఠులుగా ఉండొద్దా? అద్వితీయతలోనికి వెళ్ళొద్దా? పరలోకంలో మనకు కూడా ఒక సింహాసనం దేవుని చేత అనుగ్రహింపబడాలంటే నిజంగా భూమి మీద దేవునికి అద్వితీయులుగా బ్రతకండి, జ్యేష్ఠులుగా బ్రతకండి. తండ్రి సంకల్పాన్ని మీ ద్వారా నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేయండి. లోకమందు ఏదో మనల్ని ఆకర్షిస్తుందని దేవుడు ముందుగా చెప్పలేదా? ఆకర్షించమని ఏమైనా చెప్పాడా? లేదు. ఆకర్షిస్తాయి. లోకం మనలను ఆకర్షిస్తుంది, కానీ ఆ ఆకర్షణలో మీరు పడిపోకూడదు. మీ జ్యేష్ఠత్వమును మీరు కోల్పోకూడదు. అందుకే చివరిగా దేవుడు మనలను జ్యేష్ఠులుగా కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని వ్రాయించాడు. వ్రాయబడిన ఆ చక్కని మాటను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి.
ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరెక్కడికి వచ్చి ఉన్నారు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు. అద్వితీయుడైన ప్రభువైన యేసుక్రీస్తునొద్దకు మీరు వచ్చి ఉన్నారు. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు అద్వితీయుడైన ప్రభువు రక్తము దగ్గరకు మీరు వచ్చి ఉన్నారు. కనుక మీరు గత కాలములో ఉన్న మనుషుల వలె చెదరిపోకుండా, వెనుతిరిగిపోకుండా, మీరు కనిష్ఠులై తృణీకరింపబడి పాతాళమునకు వెళ్ళిపోకుండా పరలోకమునకు వెళ్ళేవారుగా ఉండాలి. నిత్య జీవమును సంపాదించుకునేవారుగా ఉండాలి. ఆ జ్యేష్ఠుల సంఘములో వ్రాయబడిన పేర్లలో మీ పేరు కూడా ఉండాలి. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం అంటే పరలోకం అంతా ఎవరితో నిండిపోతుంది? ఇప్పుడు చూడండి, నిత్య జీవంలో ఎవరు కనిపిస్తారో మీరు చూడండి. మొట్టమొదట అద్వితీయుడైన ప్రభు మన తండ్రి మొదలుకొని, అద్వితీయుడైన యేసుక్రీస్తు వారు మొదలుకొని, అద్వితీయుడైన పరిశుద్ధాత్మ మొదలుకొని, నీతిమంతులంతా అద్వితీయులే, జ్యేష్ఠులే, అందరూ జ్యేష్ఠులే, అందరూ జ్యేష్ఠులే. మరణించిన హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు నీతిమంతులుగా తండ్రి చేత అంగీకరింపబడిన వారిలో ఎందరైతే ఉన్నారో వారంతా జ్యేష్ఠులే. ఆ జ్యేష్ఠుల ప్రక్కన మీరు కూడా నిలబడాలి. ఆ జ్యేష్ఠుల ప్రక్కన మనం ఉండాలి. ఆ జ్యేష్ఠుల పట్టీలో మన పేరు ఉండాలి. లోక సంబంధంగా దేనిని కోల్పోయినా బాధపడవద్దు. కానీ దేవుని యొక్క గ్రంథంలో మీ పేరు ఒకవేళ కోల్పోయే పరిస్థితి ఉంటే బాధపడండి, రోధించండి, మహావేదన కలిగి ఉండండి. ఎట్టి పరిస్థితులలోనూ అటువంటి సంఘటన జరగనీయకండి. మీరు మీ జ్యేష్ఠత్వమును కాపాడుకోండి. ఈ పాఠం మీకోసమే, ఈ పాఠం మీకోసమే. దేవుడు తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పుడు, అది ఒక పాఠంగా మనకు కనిపిస్తున్నప్పుడు, నిజంగా దేవుని పాదాల మీద పడి, తండ్రి ఎప్పటికైనా సరే నేను జ్యేష్ఠునిగానే ఉండాలి, జ్యేష్ఠునిగానే ఉండాలి. ఈ మాటలు తెలుసుకున్న తర్వాత ఇక మీదట నేను ప్రతి క్షణం జ్యేష్ఠునిగా బ్రతకాలి, అద్వితీయునిగా బ్రతకాలి. ఎందుకంటే నీవు అద్వితీయుడు, నీవు ప్రభువుగా తండ్రిగా అద్వితీయుడవు. నీ కుమారుడు యేసుక్రీస్తు అద్వితీయుడు, నీ కుమారుడు పరిశుద్ధాత్ముడు అద్వితీయుడు, నీతిమంతులంతా అద్వితీయులు. మరి నేను కూడా అద్వితీయుడునుగా ఉండాలి తండ్రి. నా తల్లి గర్భమందు నేను ప్రథముడిగా పుట్టుండొచ్చు, నా తల్లి గర్భమందు నేను కనిష్ఠుడిగా పుట్టుండొచ్చు, లోక సంబంధంగా ఏదో వంశంలో పుట్టుండొచ్చు, లోకములో నేను దాసుడనై ఉండొచ్చు, లోకములో అందరి చేత నేను తృణీకరింపబడి ఉండొచ్చు. కానీ తండ్రి నీ వలన మాత్రం నేను అంగీకరింపబడాలి, నీ వలన నేను అంగీకరింపబడాలి. ఎందుకంటే సర్వలోకమును పోగొట్టుకున్నా నేను ప్రభువును మాత్రం కాపాడుకోవాలి. సర్వలోకమును సంపాదించుకుని ప్రభువును పోగొట్టుకుంటే ఎందుకు పనికిరాని వాడును కదా. సర్వలోకమును పోగొట్టుకున్నా నేను ప్రభువును మాత్రం దక్కించుకోవాలి. కనుక అద్వితీయుల జాబితాలోనికి, జ్యేష్ఠుల పట్టీలోనికి మీరంతా నాతో పాటు రావాలని మిమ్మల్ని అందరినీ ప్రభువు పేరిట కోరుకుంటూ, దేవుని వాక్యమును బట్టి మీ బ్రతుకులను మార్చుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను ఇక్కడితో ముగిస్తున్నాను. పరలోకమందున్న అద్వితీయుడైన తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి. తలలో వంచి కండ్లు మూసుకోండి. అద్వితీయ సత్యదేవుడు అయిన మా కన్న తండ్రి, అద్వితీయుడుగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్య జీవం మాకు అనుగ్రహించి, అద్వితీయుడుగా పరిశుద్ధాత్మ యొక్క సహకారమును, నడిపింపును మాకు దయచేసి, నిత్య జీవ మార్గములో మమ్మను నిలువబెట్టుటకు మీ మాటలను వివరించి మాకు తెలియజేసినందుకు, అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుమాంజలి తండ్రి. నాయన, ఎల్లప్పుడూ మా బ్రతుకులను మీకు అర్పించుకొని మీ చేత మేము ప్రతినిత్యము అంగీకరింపబడి, నాయన పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘములో తండ్రి మేము కనిపించగలుగుటకు, మా ఉనికి అక్కడ ఉండగలుగుటకు మీ కృప, మీ సహాయము మాకు అనుగ్రహించండి.
విరిగి నలిగిన హృదయముతో మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మీ పాదముల చెంత ఈ కోరికను మేము విన్నవించుకుంటున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. తండ్రి, మీ సహాయమును మీ కృపచేత మాకు అనుగ్రహించండి. నాయన, మాకుండే అర్హతను బట్టి కాక మేము మీరు అనుగ్రహించే ప్రతి ఈవికి అనర్హులమైనను మమ్మను మీరు దయతో దృష్టించి నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా పాపములన్నిటిని క్షమించి మీ ఆలోచనల్లో మేము నిలబడగలుగుటకు, మీ నిర్ణయమును బట్టి మేము బ్రతకగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. లోకమంతా వ్యర్థమైన ఆలోచనతో, ప్రకృతి సంబంధమైన ఆలోచనతో, మట్టి ఆలోచనలతో పాతాళమునకు జారిపోతుంది. నాయన, మీ దీర్ఘశాంతములో నాయన కొందరైన బ్రతికింపబడగలుగు నిమిత్తము, సర్వలోకానికి సువార్త వ్యాపింపగలుగు నిమిత్తము మీ కృపా కనికరములు తోడుగా ఉంచండి. ఎందరైతే మీ మాటలకు లోబడి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధ మనస్సు కలిగిన వారిని వారు తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించేవారుగా, మీ నిర్ణయమునకు లోబడేవారుగా ఉంటారు, వారందరూ ధన్యులు. అట్టివారుగా తండ్రి అనేక మంది ఉండాలని కోరుకుంటున్నాను. నాయన, పరలోకమందు దూతలు ఎదుట మీరు సంతోషించే విధముగా అనేక మంది పాపాత్ములు మారు మనస్సు నొంది యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందగలుగుటకు ఈ భూమి మీద మీరు అనుగ్రహించిన ఈ బ్రతుకులో మేము చేయవలసిన ప్రతి కార్యమును మా ముందుంచి తండ్రి మా ద్వారా నెరవేర్చుమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాయన, మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలు విషయంలో మీకు వందనములు తండ్రి. నాయన, మా చివరి శ్వాస వరకు మీరు మాకు ప్రాపకులై ఉన్నారు, మీరు మాకు పోషకులై ఉన్నారు. తండ్రి, మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ మిమ్మల్ని బట్టి మేము బ్రతుకుచున్నాము కనుక నాయన మీ కొరకే మా జీవితములను అర్పించుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి చాటుటలో నాయన అలుపెరగని పోరాటం చేయగలుగుటకు, అలాగే దుష్టుణ్ణి తండ్రి ఓడించగలుగుటకు, మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కగలుగుటకు, వాక్యమును మీ మాటలను సర్వాంగ కవచముగా ధరించుకొని మమ్మను మేము మీ చేత తండ్రి కాపాడుకుంటూ మీ ఆలోచనలో బ్రతకగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన, సువార్త పనిలో సహకారులుగా నిలిచిన మీ బిడ్డలందరికీ సువార్త సేవా ఫలమును దయచేయండి. తండ్రి, మీ ఆలోచన పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి మీద కూడా మా ద్వారా నెరవేరనిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టు బ్రతుకులను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, విన్న వాక్యము మాలో ఫలించులాగున మేమంతా ఎల్లప్పుడూ జ్యేష్ఠులుగా అద్వితీయులుగా మీ చిత్తము వలన బ్రతుకులాగున సహాయము చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన విజ్ఞాపనములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా పరలోకమందున మీ సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియులారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం స్వచ్ఛమైన దేవుని వాక్యమును టెలివిజన్లో ప్రచురించే ఈ కార్యక్రమం ఆరాధన టీవీలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం అవుతుంది. అనేక తప్పుడు బోధల చేత అనేక మంది మనుషులను మోసగిస్తున్నటువంటి తరుణంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున చక్కని మాటలను, పరలోక రాజ్యపు ఉపమానములను టెలివిజన్ ద్వారా అంతమంది తప్పుడు బోధల మధ్య చక్కని వాక్యమును, సత్యవాక్యమును ప్రచురించే అవకాశం దేవుడు కల్పించిన దానిని బట్టి ఆయనకు వందనములు చెల్లిస్తూ, ఈ కార్యక్రమమును ప్రతి ఒక్కరూ వీక్షిస్తూ అనేక మందికి పరిచయం చేయగలరని కోరుకుంటున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, ఆరాధన టీవీలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం కొనసాగినంత కాలం కూడా అనేక మందికి దీనిని పరిచయం చేయగలరని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అలాగనే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెల ఒక చక్కని ఆలోచనాత్మకమైనటువంటి అంశముతో ఈ మాసపత్రికను రూపొందిస్తున్నాం కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మీ పేరు, మీ చిరునామా మాకు తెలియజేసి ఈ పత్రికను నిరాటంకముగా పోస్టు ద్వారా ప్రతి నెల మీ ఇంటి వద్దకే మీరు పొందగలరని మీకు తెలియజేస్తున్నాను. అలాగనే www.christchurch.asia విశ్వవ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్న వారికైనా సరే, ఏ సమయంలోనైనా సరే ఇంటర్నెట్ సదుపాయం ఉంటే వెబ్సైట్ ద్వారా దేవుని వాక్యమును వీక్షించుటకు, నేర్చుకొనుటకు, అభ్యసించుటకు అవకాశం ఉంది. కనుక మీరు తెలుసుకొనటం మాత్రమే కాక
మీకు తెలిసిన ఈ సమాచారమును అనేక మందికి మీరు వీలైనంత వరకు అనేక మందికి పరిచయం చేయగలరని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా దేవుని వాక్యం వీక్షించి నేర్చుకోవటానికి ఎంతో అవకాశం ఉంది. కనుక మా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్, స్క్రిప్చర్స్ యూనివర్సిటీ, OT&NT, వీటిని అనేక మందికి మీరు పరిచయం చేయండి. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. అలాగనే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా సిద్ధంగా ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ మీరు స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని దేవుని వాక్యమును స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కూడా నేర్చుకోవడానికి సిద్ధపడతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రియులారా, మీ సలహాలు సూచనలు కూడా మాకు ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఒకవేళ సువార్త పనిని ఇంకా వేగవంతం చేయటానికి, నాణ్యమైన ఈ బోధను మనుషులకు ఈ చివరి కాలంలో అందుబాటులోనికి తీసుకొని రావటానికి మీరు మాకు ఇచ్చేటువంటి సూచనలు అలాగే సలహాలు ఎంతో విలువ కలిగినవి. కనుక ఎవరైనా అటువంటి సూచనలు సలహాలు ఇవ్వదలిస్తే మీరు మా ఫోన్ నెంబర్కు మీ యొక్క సలహాను పంపించవచ్చు. వాట్సాప్లో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రియులారా, మీ అందరికీ ప్రభు యొక్క కృప తోడయుండునుగాక. మరొక చక్కని అంశంతో, మరొక మంచి సందర్భంలో మన తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, యేసుక్రీస్తు వారి కృపను బట్టి, పరిశుద్ధాత్మ సహకారమును బట్టి నేర్చుకోవటానికి ప్రభు తన కృపను మన ఎడల విస్తరింపచేయునుగాక. ప్రభు పేరట మీ అందరికీ క్షేమం కలగాలని కోరుకుంటూ ఈ నా మాటలను ప్రకటనలను ముగిస్తున్నాను. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.